నా పేరు గద్దల్ నాగర్, బహుజన సమాజ్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడిని. అయితే ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో ఎంత దీన పరిస్థితి అంటే, నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు రాష్ట్రానికి నీళ్ళిచ్చి, రాష్ట్రానికి కరెంట్ ఇచ్చి, వీళ్ళ జీవితాలు మాత్రం అంధకారంలో బతుకుతున్నాయి. ఎందుకంటే 98 జీవోను నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా ఈ బాధ్యతల కోసం ఇస్తే, ఆ పార్టీని తీసుకొని ఆ పార్టీని ఎంజాయ్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యి 4 సార్లు హామీలు ఇచ్చి, తన కొడుకు ముద్దుల కొడుకు అయినటువంటి లోకేష్ గారు పాదయాత్రలో, యువగలం యాత్రలో ఇచ్చినటువంటి హామీని మర్చిపోయి ఈరోజు కనీసం నీటి ముంపు బాధితుల బాధను అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మరి ముఖ్యంగా ఇన్ని వేల మంది ఈ రాష్ట్రం కోసం త్యాగం చేస్తే, ఏళ్ల తరబడి వీళ్ళు ధర్నాలు చేస్తూ, వీళ్ళు త్యాగాలు చేస్తుంటే కనపడని చంద్రబాబు నాయుడికి అమరావతిలో మాత్రం పిల్లల్లా కనిపిస్తున్నారు. వీళ్ళకో న్యాయం, వీళ్ళకో న్యాయమా? మీకు ఎలక్షన్లు అవసరమైనప్పుడేమో ఓట్లు కావాలి, ఎలక్షన్ తర్వాత వీళ్ళ బాధలు పట్టించుకోరు. కనీసము పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడు రాష్ట్రానికి అనుకుంటే, ఆయన కూడా వాళ్ళతో నడుస్తున్నాడు. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, బహుజన సమాజ్ పార్టీ వీళ్లకు ఎప్పటికీ అండగా ఉంటుంది. మేము మా పోరాటాన్ని వీళ్ళతో పాటు పోరాడతాం. అలాగే వీళ్లకు న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటాం. అంతేకాదు, మరి ముఖ్యంగా నందికొట్కూరు నియోజకవర్గంలో ఇన్ని ఏళ్లుగా ఇన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు పనిచేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటూ, ఎమ్మెల్యేలు ఎంపీలు జీతాలు తీసుకుంటూ వీళ్ళు కట్టిన పన్నులు తింటున్నారు. కానీ వీళ్ళను చెల్లాచెదరు చేసినారు. చెట్టుకొకరు గుట్టకొకరై వీళ్ళు రాష్ట్ర కోసం త్యాగం చేస్తే వాళ్ళ త్యాగ ఫలితాలను మరిచి వాళ్ళని చెట్టుకొకరిని గుట్టుకొకరిని చేసి, కనీసం ఇంటికి పొలానికి లేకుండా చేసి, వాళ్ళు న్యాయమైన కోరికలు, వాళ్ళేమైనా హైఫై లైఫ్ అడుగుతున్నారా? కోట్ల పరిహారం అడుగుతున్నారా? కనీసం ఉపాధి, మేము బతకడానికి ఉపాధి కల్పించేటువంటి చిన్నపాటి ఉద్యోగాలు ఏంటని అడుగుతుంటే కూడా కనీసము ఈ ప్రభుత్వానికి వినపడడం లేదు. అయితే రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు, నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నీటి మునుగ బాధితుల త్యాగం ఈ రాష్ట్రం అంతా అనుభవిస్తుంది. వాళ్ళ త్యాగ ఫలితమే ఈరోజు అందరూ వెలుగులో ఉంటున్నారు, కరెంటు అనుభవిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు అతి తొందరలో న్యాయం చేయాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్.